రుద్ర మీడియా తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంతో పాటు హౌసింగ్ బోర్డులో గల గోవింద క్షేత్రంలో సీతారామ కళ్యాణాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం, పాలెం గ్రామాల్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా సీతారామ కళ్యాణం నిర్వహించారు. తెలకపల్లి మండలంలోని ఆలేరు, గౌరెడ్డిపల్లి, తాడూరు మండలంలోని గుట్టలపల్లి తదితర గ్రామాల్లో సైతం సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు శ్రీ సీతారామస్వామి దేవాలయంలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి టి మాధవి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ సరిత దంపతులు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి టి మాధవి దేవి మాట్లాడుతూ నాగర్ కర్నూలు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కళ్యాణానికి వచ్చిన మీరందరికీ కూడా శ్రీరాముని దీవెనలు ఉండాలని, శ్రీరాముడిని మనం మనము ప్రార్థిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. శ్రీరామ రాజ్యం రావాలని, అందరికీ న్యాయం, శాంతి, సుఖం, సౌఖ్యం అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమికి ఇది చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామస్వామి టెంపుల్ వారికి, ఈ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కలెక్షన్కు రాలేదు కాబట్టి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన కానుకలు ఇద్దరు జంటలు మాత్రమే ఇక్కడ వేదికపై ఉండాలి. అక్కడ స్వాగతం మిగతావంతా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూలు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు జడ్జి మాధవి హనుమంత్ రెడ్డి గారి దంపతులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన భక్తులు, కళ్యాణం నిర్వహిస్తున్న దంపతులకు, ఇక్కడ నలుగురు నిర్వహించిన నాగర్ కర్నూలు శ్రీరాముల వారి భక్తులకు, ఉత్సవ కమిటీ,
అదేవిధంగా దేవాలయ కమిటీ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు సంఘం నిర్వహిస్తున్న అన్నదాన సంఘానికి, అదేవిధంగా పెద్దలు ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమం నడపాలని చెప్పిన పెద్దలు మా తండ్రి గారు కూచుకున్న దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవడానికి వచ్చిన పోలీస్ సిబ్బంది, అదేవిధంగా అన్ని కార్యక్రమంలో శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ విజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, అదేవిధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ, ఈ రాముల వారు ప్రతి ఒక్కరిని మంచిగా చల్లగా చూసుకోవాలని, ఈ ఎండాకాలం ఎటువంటి నీటి సమస్య లేకుండా నాకు ఇక్కడ నార్కల్ ప్రజలందరికీ ధైర్యం ఇవ్వాలని చెప్పి అందరినీ చల్లగా చూసుకోవాలని మరొకసారి కోరుకుంటూ జై శ్రీ మండప మహాసౌర్ణోన్నతమేది శోభాంతి